హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 231కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ వేర్ ఓఎస్ని తీసుకొస్తుంటుంది. మనకు వచ్చేసరికి అది వాచెస్ ఉంటాయి కదా, గూగుల్ వాచెస్, వేర్ వాచెస్. సో వాటి కోసం అయితే తీసుకొస్తూ ఉంటుంది. వేర్ ఓఎస్లో వచ్చేసరికి వీళ్ళు 2.2 అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు నా దాంట్లో వచ్చేసరికి 2.1 అయితే రన్ అవుతుంది. 2.1 అనౌన్స్ చేసి వీళ్ళు చాలా కాలం అయింది. నాకు రీసెంట్గా ఒక 3 days బ్యాక్ అనుకుంటా అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు 2.2 అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళు అనౌన్స్ చేస్తారు కానీ మనకి రోల్ అవుట్ అయ్యేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రోల్ అవుట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి బ్యాటరీ పర్సంటేజ్ చూసుకుంటే పెరుగుతుందని చెప్తున్నారు. 10% బ్యాటరీ లెవెల్ ఉండగా ఆటోమేటిక్గా మనకి బ్యాటరీ పర్సంటేజ్ అనేది పెంచుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఈ ఓఎస్కి వచ్చేసరికి వీళ్ళు హెచ్ అని చెప్పి పేరైతే పెట్టారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వివో నుంచి వివో X23 మొబైల్ని తెచ్చిన సంగతి మనందరూ తెలుసు. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి సింఫోనీ ఎడిషన్ అయితే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది మనకు చూడడానికి ఎలా ఉంటుందంటే వెనకాల మనకి కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. వైట్ నుంచి మనకి పింక్కి, అలాగే వచ్చేసరికి లైట్ బ్లూయిష్. సో ఈ విధంగా అయితే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అక్కడైతే మనకి షేడ్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ మొబైల్ అయితే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇలాంటి మొబైల్స్ మన ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకురారు. తర్వాత న్యూస్ వస్తే మనకు ఒక యాపిల్ నుంచి యాపిల్కి క్వాల్కామ్కి పడట్లేదు. ఈ సంగతి మనందరూ తెలుసు. దీనికి కారణం ఏంటంటే క్వాల్కామ్ దగ్గర నుంచి యాపిల్ మోడెమ్ తీసుకున్న టైంలో వీళ్ళు ఏవైతే అప్పుడు అమ్మిన మొబైల్స్ ఉన్నాయో సో ఆ మొబైల్స్ మీద పర్సంటేజ్ ఇస్తామని చెప్పేసి క్వాల్కామ్తో అయితే వీళ్ళు అగ్రిమెంట్ అయితే జరిగింది. బట్ వచ్చేసరికి వీళ్ళు వేరియంట్లో వచ్చేసరికి కొన్ని వేరియంట్స్ అంటే మనకి 64 GB వచ్చేసరికి ఒక రేటు, 128 GB ఒక రేటు, 256 GB ఒక రేటు. సో ఇలాగ వీళ్ళు అయితే అమ్ముకున్నారు. బట్ వచ్చేసరికి లోపల ఏదైతే మోడెమ్ ఉందో సో మోడెమ్ వచ్చేసరికి అదే అయితే యూజ్ చేశారనమాట. ఆ టైంలో వీళ్ళు పర్సంటేజ్ మాట్లాడుకోవడం వల్ల వీళ్ళు 256 GB అమ్మినప్పుడు ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్మారు కాబట్టి అంత పర్సంటేజ్ కావాలని క్వాల్కామ్ అడిగింది. సో ఈ విధంగా వీళ్ళకి ఇద్దరికైతే వార్ జరిగింది. ఆ తర్వాత ఇది కోర్టులో కూడా కేసు నడుస్తుంది అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఇంటెల్ నుంచి మోడెమ్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇంటెల్ ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన ఏదైతే 10R అలాగే 10S Max సో వీటన్నిటిలో వచ్చేసరికి మనకి ఇంటెల్ మోడెమ్ని అయితే చూడడానికి ఉంటుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి 2020 నాటికల్లా వీళ్ళు 5G మొబైల్ని అయితే తీసుకొస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదా. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఓన్ మోడెమ్ని అయితే బిల్డ్ చేసుకుంటున్నారని చెప్పి అయితే ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. సో ఇదైతే రూమర్స్ గతంలో నుంచి అయితే ఉంది. బట్ వచ్చేసరికి ఇప్పుడు మాత్రం ఇది కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో ఇవి మనం 2020లో మనకి ఐఫోన్లో చూడబోయే ఏవైతే మోడెమ్స్ ఉంటాయో ఇది వీళ్ళ ఓన్ మోడెమ్ అని చెప్పి తెలుసుకోవచ్చు. అంటే 2019లో మనం చూడబోయే మోడెమ్ మళ్ళీ ఇంటెల్ కావచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 సిరీస్ని అయితే తీసుకురాబోతుంది మన అందరూ తెలుసు. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏ విధంగా మొబైల్ ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనకి ఒక పేటెంట్ అయితే బయటకు వచ్చింది. ఈ పేటెంట్లో కనుక చూసుకుంటే మనకి ఫుల్ విజన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా వచ్చేసరికి మనకి ఫుల్గా డిస్ప్లే ఉంది. ఎక్కడ మనకి బ్రెజల్స్ అనేవి లేవు. 99% మనకి డిస్ప్లేనే కనబడుతుంది. సో అలాగే మనకి ఎక్కడైతే కెమెరా సెక్షన్ ఉందో కెమెరా సెక్షన్లో మాత్రం మనకి చిన్న చిల్ అంటే చిన్న ఓల్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నాయి. ఇక్కడ BN 2 అయితే పెట్టారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి S10లో అయితే చూడడానికి ఉంటుంది. ఇవే కాకుండా వీళ్ళు ఇంకొక 4 పేటెంట్స్ని అయితే తీసుకున్నారు మోడల్స్ని. సో ఈ మోడల్స్లో చూసుకున్నట్టయితే ఈ 4 పేటెంట్స్లో డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వీళ్ళు పేటెంట్స్ అయితే తీసుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో వీటిలో ఏదో మోడల్తో మరికొన్ని మొబైల్స్ అయితే రానున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి సోనీ ప్లే స్టేషన్కి E3కిని అయితే ప్రతి ఇయర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు అనమాట. 2030 నుంచి వీళ్ళు ఈ విధంగా అయితే తీసుకొస్తున్నారు. అది మనకి PS3ని అలా PS4కి ఈకిని అయితే వీళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారు. సో ఈ మనకి నెక్స్ట్ ఇయర్ మనకి E3 2019 అయితే స్కిప్ చేయబోతున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఈ ప్లేస్లో వీళ్ళు PS5 అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. మనకి PS5 వచ్చేసరికి మనకి సేల్స్లోకి అంటే మార్కెట్లోకి వచ్చేసరికి మనకి 2020లోనే మనకి మార్కెట్లోకి వస్తాయని తెలుస్తుంది. అలాగే మనకి సోనీ ఎక్స్పీరియా XZ2 ప్రీమియం ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. అలాగే ఇందులో మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీలైతే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా దుబాయ్లో డిసెంబర్ 5వ తారీఖున ఒక ఈవెంట్ని అయితే పెట్టబోతుందని తెలుస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే దుబాయ్ సేవ్ యువర్ డేట్ అని చెప్పేసి వీళ్ళు మనైతే టీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఇక్కడ మనకి 3 మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అందులో ఒకటి చూసుకుంటే మనకి నోకియా 2.1 ప్లస్ కావచ్చు, ఇంకోటిసరికి 8.1, మరొకటిసరికి నోకియా 9 ఈ 3 మొబైల్స్ని తీసుకురావచ్చు అని అయితే తెలుస్తుంది. సో చూడాలి మనకి డిసెంబర్ 5వ తారీఖున వీళ్ళు ఏ మొబైల్స్ ఎన్ని మొబైల్స్ తీసుకురాబోతున్నారు అనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి ఇక్కడ మొబిలెస్ బనాంజా అని చెప్పేసి ఒక సేల్ని అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్కౌంట్స్ అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ సో ఇవన్నీ నడుస్తుంటే ఆల్రెడీ గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే ఫెస్టివల్ సేల్స్ ఉంటాయో ఇంచుమించు అలాగే ఉంటాయి. సో మనకి 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఫ్లిప్కార్ట్లో మనకి ఇవైతే జరగనున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మళ్ళీ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S9 ప్లస్ ఇప్పుడు ఈ 2 మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై బీటా వర్షన్ అయితే వీళ్ళు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి సౌత్ కొరియాలోను యూఎస్లోను వీళ్ళైతే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో మనకి T-Mobile, స్ప్రింట్ ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో
వీటిలో అయితే ఈ ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే చూడడానికి ఉంటుంది. బీటా వర్షన్ అనమాట. ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే ఇది రీసెంట్గా లాంచ్ చేసిన ఏదైతే వన్ యూఐ ఉందో, సో ఈ వన్ యూఐతో పాటు అయితే దీన్ని అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో వీళ్ళు కొన్ని థీమ్స్ కూడా, ఫ్రీ థీమ్స్ను కూడా వీలైతే ఇందులో ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. ఇవి వచ్చేసరికి 14 రోజులు మాత్రం ఈ థీమ్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఆ థీమ్స్ మనకి రిమూవ్ అయిపోతాయి అనమాట. అందులోంచి యూఐలోంచి అయితే థీమ్స్ అయితే వెళ్ళిపోతాయి. ఈ విధంగా అయితే ఈ ప్యాకేజ్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి బీటా వర్షను. సో మనకి ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది లేదు, మనకి డైరెక్ట్గా స్టేబుల్ వర్షనే రావచ్చు. అలాగే వచ్చేసరికి దీని ఫైల్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 1.9 GB వరకు మనకి ఫైల్ సైజ్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి. షౌమీ తమ కొన్ని మొబైల్స్ మీద అయితే ఒక 1000 రూపీస్ అయితే కట్ చేసి ఇప్పుడు సేల్లోకి అయితే తీసుకొచ్చింది. సో అంటే ప్రైస్ అయితే డ్రాప్ చేసింది అనమాట. ఇందులో చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 5 Pro, అలాగే వచ్చేసరికి Y2, ఇంకోటి వచ్చేసరికి MI A2 అనమాట. సో ఈ 3 మొబైల్స్ మీద వీళ్ళు వచ్చేసరికి 1000 రూపీస్ ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. డ్రాప్ చేసి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 6 Pro అయితే లాంచ్ చేయబోతున్నారు 22వ తారీఖున. 23వ తారీఖున మనకి ఫ్లిప్కార్ట్లో దీన్ని అయితే సేల్లోకి తీసుకొస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అయితే ఉంది. సో ఇది మనకి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో దీని ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే నడుస్తుంది అనమాట రూమర్స్ వచ్చేసరికి. అందుకే వీటి ప్రైజెస్ అనేది తగ్గించారని చెప్పి తెలుస్తుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 6 Pro నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో వచ్చేసరికి మనకి డిస్ప్లే, కెమెరా ఈ రెండే డిఫరెన్స్ ఉంటాయి. మిగిలిందంతా యాజ్ ఈజ్ మనకి ఏదైతే రెడ్మీ నోట్ 5 Pro ఉందో సేమ్ అదే మొబైల్. సో అలాగే చూసుకుంటే మనం రెడ్మీ 5A ఈ మొబైల్కి వచ్చేసరికి MIUI 10 బీటా స్టేబుల్ రామ్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. ఇది ర్యాండమ్గా అయితే అందరికీ రోల్ అవుట్ అయితే అవుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి సేమ్ దాంతోపాటు మొబైల్తో పాటు ఏదైతే వచ్చిందో మనకి రాము అంటే నాగట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో నాగట్లోనే మనకి MIUI 10 అయితే వీళ్ళు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి ర్యాండమ్గా ఒక్కొక్కరికి అయితే వస్తూ ఉంది, రోల్ అవుట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా 5A వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు రావాలంటే ఇల్లు 1 month దాకా అయితే టైం అయితే తీసుకుంటారు మొత్తం అందరినీ కవర్ చేయడానికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఒక కొత్త మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ సిరీస్ చూసుకుంటే మనకి యూ సిరీస్లో అయితే వీటిని తీసుకురాబోతుందని మనకు అర్థమవుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి మీడియాటెక్ హెలియో P70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాము ఫస్ట్ మొబైల్ ఏదైతే హెలియో P70 చిప్ సెట్ అంటే ప్రాసెసర్ వాడే మొబైల్ రియల్మీ తీసుకొస్తుందని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ను కూడా తీసుకొచ్చారు. ఈ పోస్టర్లో చూసుకుంటే మనకి హెలియో P70 అయితే కనిపిస్తుంది. అలాగే కింద మనం చూసుకున్నట్టయితే కమింగ్ టు యూ అని చెప్పేసి వీళ్ళైతే హింట్ ఇస్తున్నారు యూని పెట్టి. సో ఈ విధంగా అయితే మనకి తెలుస్తుంది. మనకి ఆల్రెడీ నిన్న గీక్ బెంచ్ మార్క్ స్కోర్లో ఒక మొబైల్ అయితే తలుకుని మెరిసింది. అది చూసుకుంటే మనకి హెలియో P60 ప్రాసెసర్తో ఉంది. సో మనకి వీళ్ళు 2 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. ఈ ఇయర్లోనే ఈ మొబైల్స్ తీసుకొస్తారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసి ఉండాలనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మనకి రియల్మీ 2, రియల్మీ C1 ఈ రెండింటికి వచ్చేసరికి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ వీళ్ళైతే అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి ఏవైతే జనరల్ బగ్స్ ఉంటాయో వీటిని కూడా ఈ సెక్యూరిటీ ప్యాచ్ ద్వారా అయితే ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళైతే పోస్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ 2 మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఆండ్రాయిడ్ పై ఇప్పుడు ఈ అప్డేట్లో వచ్చేసరికి వీళ్ళు ప్రతి మొబైల్లోనూ ఈ అప్డేట్ వచ్చిన ప్రతి మొబైల్లోనూ ఇక మనకి ప్రాజెక్ట్ ట్రేబుల్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇంకా అలాగే చూసుకుంటే మనకి గూగుల్ పేరెంట్స్ అయిన ఆల్ఫాబెట్స్ మనకు తెలుసు కదా. సో వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మనకి డ్రోన్ డెలివరీ ప్రాజెక్ట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో ఈ డ్రోన్స్ ద్వారా మనం ఏమైనా డెలివరీ చేయాలి అనుకుంటే ఇదైతే మనం డ్రోన్స్ కప్ చెప్తే అదే తీసుకెళ్లి డెలివరీ చేస్తుంది. డ్రోన్ వెయిట్ వచ్చేసరికి మనకి 4.5 kgs వరకు డ్రోన్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మన ఇది మోసేది ఐటమ్ చూసుకుంటే మనకి 1.5 kgs వరకు మనకి ఈ ఐటమ్ అయితే మోసుకెళ్ళి అవతల వ్యక్తికి అయితే ఛార్జ్ ఇస్తుంది అనమాట. అలాగే ఇది మనకి 125 km స్పీడ్తో అయితే ఇది ప్రయాణిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక పై నుంచి మనం చూడొచ్చు, మనం ఏమైనా ఈరోజు ఆర్డర్ పెట్టింది ఏదైనా ఉంటే 1 గంట 2 గంటల్లో కూడా మనకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఈ డ్రోన్ డెలివరీ ద్వారా అనమాట. సో ఈ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారు. సో చూడాలి ఇది మనకి ఎంత లాంగ్ వరకు వెళ్తుంది అనేది. మామూలుగా వచ్చేసరికి 3 kilometers వరకే ఇప్పుడు వరకు మనకి రేంజ్, అంతవరకు మనకి బ్యాటరీ అయితే వస్తుంది, ఆ తర్వాత అయితే రాదు. సో మెయిన్ డ్రోన్స్లో వచ్చేసరికి బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువ రావు. అలాగే వెదర్ ఇంపార్టెంట్. సో వెదర్లో ఎక్కువ మనకి ఎండ ఎక్కువ ఉన్నా సరే ఇవి కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే గాలి తీరుని బట్టి, వర్షాకాలం బట్టి ఇవైతే ఎగరడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో చూడాలి మనకు అన్ని వాతావరణంలో అన్నిటినీ తట్టుకునే డ్రోన్స్ ఎప్పుడు వస్తాయి అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా నుంచి. మోటరోలా 1 పవర్ ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు ఈ అప్డేట్లో మనకి ఏదైతే యూఐ ఉందో ఆ యూఐలో కొన్ని చేంజెస్ కూడా తీసుకొచ్చామంటున్నారు. కొంచెం యూఐ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు 8.1లో ఉండుంటే ఆ యూఐతో కంపేర్ చేస్తే. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయిందని వీళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో వచ్చేసరికి మనకి డ్యూయల్ VoLT సపోర్ట్ను కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. అలాగే మనకి మోటో G7 ఈ మొబైల్ని తీసుకురాబోతుందని సంగతి మనకు తెలుసు. ఇది వచ్చేసరికి మనకి MCC ఈవెంట్లోనే ఈ G ఫ్యామిలీని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. మన ఇండియాకి వచ్చేసరికి
మనకి నెక్స్ట్ ఇయర్ మిడిల్లో రావచ్చు. సో ఎందుకంటే ఈ ఇయర్ కూడా వీళ్ళు చూసుకుంటే ఇదే పని చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి వీటికి సంబంధించిన పిక్చర్స్ అయితే మనకి లీక్ అయినాయి. సో పిక్చర్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్ గ్లాస్తో అయితే ఇది కనిపిస్తుంది. సో ఈసారి రాబోయే ఏదైతే మొబైల్ ఉందో ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు, అలాగే వచ్చేసరికి ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉంటుందని తెలుస్తుంది అనమాట. సో ఈ ర్యాండమ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ గతంలో కూడా మనకి ఈ ర్యాండర్స్ అయితే మనకి లీక్ అయినాయి. సో ఇక్కడ మనకి చూసుకుంటే వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ అయితే రాబోతుందని తెలుస్తుంది. అలాగే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూసుకుంటే ఇది మనకి డిస్ప్లే వచ్చేసరికి 6 ఇంచెస్ నుంచి 6.4 ఇంచెస్ వరకు మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 4GB 64GBలో అయితే లభిస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఒకసారికి 16 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ ఉంటుందని తెలుస్తుంది అనమాట. సో చూడాలి మొబైల్ మరి వచ్చిన తర్వాత అయినా వీళ్ళు ఏమైనా ఈ ప్రైజెస్ ఎక్కువ పెడతారు వీళ్ళు వచ్చేసరికి. సో వీళ్ళ దగ్గర వచ్చేసరికి అదే ప్రాబ్లం. సో ప్రైజెస్ ఎక్కువ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా అక్కడైతే మళ్ళీ ఈసారి లాగే మళ్ళీ దెబ్బ అయిపోతారు. ఫైనల్ చూసుకుంటే మనకి AMD RX సిరీస్లో వచ్చేసరికి 590 అని చెప్పేసి ఒక కొత్త గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకొచ్చింది. ఇది మిడ్ రేంజ్ గ్రాఫిక్ కార్డ్ అంటున్నారు. 1080pలో మనం వీటిలో గేమ్స్ అయితే ఆడొచ్చు. సో ఈ విధంగా ఈ గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి 8GB DDR5 ర్యామ్ని అయితే యూజ్ చేశారు అంటున్నారు. ప్రైస్ చూసుకుంటే దగ్గర 20,000 రూపాయలు మనకి యూఎస్ ప్రైస్ అయితే పెట్టారు. ఇది మనకి ఏదైతే ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఉందో వాటితో కంపేర్ చేసుకొని చూసుకుంటే మనకి ఎన్విడియాలో మనకి 1060తో ఇది సరిసమానం అయితే అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.